హలో గైస్, వెల్కమ్ టు డాలస్పురం సినిమా రివ్యూస్. మూవీ ఎలా ఉంది అంటే ఆచార్య సినిమాలో లేదు. అది చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే ట్రైలర్స్ రెండు కూడా నాకు అదే వైబ్ ఇచ్చాయి. అందుకే ఈ సినిమాకి నేను ట్రైలర్ అనాలిసిస్ కూడా చేయలేదు. ఎందుకంటే ఐ వాంట్ ద మూవీ టు బీ ఏ బ్లాక్ బస్టర్. మరి సినిమా బాగుందా అంటే బాగుంది. ఎన్టీఆర్ని సోలోగా చూసి 6 ఏళ్ళైంది కాబట్టి చాలా బాగుంది. యాజ్ యూజువల్ ఎన్టీఆర్ గ్రేటెస్ట్ స్ట్రెంత్ మూవీకి. 2 రోల్స్ ఉన్నాయి. 2 రోల్స్ కూడా అదరగొట్టేశాడు. కొన్ని సీజే షాట్స్ కూడా బాగున్నాయి. మంచి మాస్ మూవీ విత్ ఏ రొటీన్ టెంప్లెట్. ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ ఉండదు. ఇంకా కానీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇంక అంతే పాజిటివ్స్. మరి బాగుంది అన్నావు కానీ అంతే పాజిటివ్స్ అంటే ఏంట్రా అంటే ఎందుకు చెప్తున్నానంటే, అరవింద సమేత తర్వాత అలాంటిదే మరొక మామూలు మాస్ మూవీ అని చెప్తే చాలా బాగుండేది. ప్రెస్ మీట్స్లో ఓవర్ హైప్ చేశారు. వరల్డ్ బిల్డింగ్ చేసాం, అది ఇది అని హడావిడి చేశారు. అంతేం లేదండి అక్కడ. ఒక నార్మల్ బీచ్, మన ఉప్పెనలో సినిమాలో చూసాం కదా, అలాంటిదే. ఒక బీచ్, 4 పాత గుడిసెలు, 4 పడవలు, కొంచెం గుడ్డు, కొంచెం బ్యాడ్ సీజీఏ, అంతే. ఇంతకన్నా అక్కడ వరల్డ్ బిల్డింగ్ ఏం లేదు. చేసింది ఏం లేదు. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్, వైకింగ్స్ రేంజ్ బిల్డప్ ఇచ్చారు. విషయానికి చూస్తే నార్మల్ రొటీన్ టెంప్లెట్స్ సినిమా. అందుకని బాగాలేదనమాట. నెగిటివ్స్ విషయానికి వస్తాయి. ఇవి ఇవి మెయిన్ నెగిటివ్స్ ఏం కాదు. నెగిటివ్స్ వేరే ఉన్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే ఎక్కడ సస్పెన్స్ అనిపించదు. నెక్స్ట్ 5 మినిట్స్ ఏం జరుగుతుందో ముందు నుంచే తెలిసిపోద్ది సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి. ఒక్క ట్విస్ట్ తప్ప. ఆ ట్విస్ట్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. కొరటాల్ గారు ఆచార్య కన్నా బెటర్గా మూవీ తీశారు. కానీ మూవీలో చాలా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అంతా ల్యాగే ఉంది. రైటింగ్, డైలాగ్స్, స్టోరీ ఇవన్నీ కూడా చాలా వీక్గా అనిపించాయి. సైఫ్ అలీ ఖాన్ అయితే లిప్సింగ్ కూడా లేదు ఎక్కడ. బట్ బాగానే ఉంది. ఎందుకంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందే అనిపించింది. జాహ్నవి గారు ఉన్నారండి. ఆవిడని సినిమా ల్యాగ్ చేయడం కోసం పెట్టుకున్నట్టున్నారు. ఆవిడ రోల్ అదే ల్యాగ్ అనమాట. అనిరుద్ధ్ చాలా డిసప్పాయింట్ చేశారు. బీజిఎం బాగుంది కానీ అది సీన్కి తగ్గట్టు ఉండదు అనమాట. అంటే ఒక మంచి బీజిఎం ఒక సాడ్ ఇదికి పెడితే ఎలా ఉంటుంది అంటే చిరాగ్గా ఉంటుంది. బీజిఎం విడిగా పెట్టడానికి బాగుంటుంది కానీ ఆ సీన్కి సెట్ అవ్వదు. సో సినిమా అంతా అలాగే అనిపించింది. ఎందుకో టూ లౌడ్, కొంచెం చిరాగ్గా అనిపించింది. ఎక్కడ ఎమోషనల్గా మూవీతో కనెక్ట్ అవ్వడానికి బీజిఎం కొంచెం అడ్డుగా అనిపించింది. అది కొన్నిసార్లు డిస్టర్బ్ కూడా చేసింది నన్ను. సో అది బాగా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ. ఇంకా ప్రకాష్ రాజ్ గారు డప్పు కొట్టే క్యారెక్టరు అక్కడ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్గా మీరు కేజీఎఫ్ పార్ట్ 1, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, పుష్ప ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళకండి. మామూలుగా వెళ్ళండి. మంచి సినిమా, ఏదో కొత్త పండగకి రిలీజ్ అయిన ఒక సినిమా అనుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎంటర్టైన్ చేసింది, బాగాలేదు అని అర్థం కాదు. ఓవర్ హైప్ చేసినందుకు కొంచెం డౌన్గా అనిపించింది అంతే. బట్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా. రివ్యూస్ విని సినిమాకి వెళ్ళకుండా ఉండకండి. సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, వన్ టైం వాచబుల్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. దట్స్ ఇట్. గుడ్ నైట్ గైస్, బాయ్.